హాయ్లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏమిటంటే నేషనల్ ఇన్కమ్కి సంబంధించి అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ అన్నది ఫండమెంటల్ ఆఫ్ కామర్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి తెలుపు. నేషనల్ ఇన్కమ్ అంటే మీకు తెలుసు, ఒక పర్సన్ ఎర్న్ చేసినటువంటి దాన్ని మనం ఇన్కమ్ అని చెప్పి అంటాం. నేషనల్ లెవెల్ ఇన్ ద సెన్స్ నేషనల్ వైడ్ ఉన్నటువంటి పీపుల్, అదే విధంగా ఆర్గనైజేషన్స్, నేషనల్ గా వర్క్ చేస్తున్నటువంటి బాడీస్ అన్ని కలిపి ఎర్న్ చేసినటువంటి దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని చెప్పనొచ్చు. ఒక లేమన్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనుకైతే, సాధారణంగా చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ మీన్స్ ఇన్కమ్ ఆఫ్ నేషన్ అన్నట్లు. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఇయర్ వైజ్ మనం లెక్కించడం అనేటువంటి జరుగుతుంది. 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఉన్నటువంటి పీరియడ్ ని ఒక యూనిట్ గా తీసుకుని మనం నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది మెజర్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ is a measurement of production power of economic system in a given time period. ఉన్నటువంటి టైంలో మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ అన్నిటిని కలిపి నేషనల్ వెల్త్ అని చెప్పి అంటుంటాం. ఆ పర్టికులర్ పీరియడ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ని మనం నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, ఇక నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ మనం మెజర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికోసం అని చెప్పి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి వాళ్ళు నేషనల్ ఇన్కమ్ ని మెజర్ చేస్తుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇక నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటన్నట్లయితే, నేషనల్ ఇన్కమ్ ఇది మీకు 1 మార్క్ లో కూడా ఇస్తారమ్మా. నేషనల్ ఇన్కమ్ ఇస్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఎ కంట్రీ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. నేషనల్ ఇన్కమ్ కన్సిస్ట్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఒక సంవత్సర కాలంలో తయారైనటువంటి వస్తువులు, సేవలు, వాటి యొక్క విలువని మనం నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, ఇక నేషనల్ ఇన్కమ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే, ఒకటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది షార్ట్ ఆన్సర్ లో కూడా మీకు ఇంపార్టెంట్ అమ్మా, 1 మార్క్ లో కూడా. దీన్ని జీడిపి అని చెప్పి అంటాం. రెండవది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, దీన్ని జిఎన్పి అంటాం. 3 నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి, నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ, పర్సనల్ ఇన్కమ్ పిఐ, డిస్పోజబుల్ ఇన్కమ్ డిఐ, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పిసిఐ. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, సరే దీనిలో ఫస్ట్ చూద్దాం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, డొమెస్టిక్ మీన్స్ విత్ ఇన్ ది కంట్రీ, విత్ ఇన్ ది నేషనల్ బౌండరీస్ అనే అర్థం వస్తుంది కదా డొమెస్టిక్ అంటే కనుకైతే. సో ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటున్నాం. ప్రొడక్ట్ మీన్స్ ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ దట్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైనటువంటి వస్తు సేవలు యొక్క విలువని మనం జీడిపి అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ జీడిపిని ఒక ఫార్ములా లాగా, ఒక ఈక్వేషన్ లాగా మనం చెప్పాలంటే జీడిపి ఈక్వల్స్ టు పి ఇంటూ క్యూ. ఇక్కడ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, పి అంటే ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ కొన్ని లక్షల రకాలైనటువంటి వస్తువులు తయారవచ్చు. ఆ లక్ష రకాల వస్తువులకి కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉండొచ్చు. సో ప్రతి పర్టికులర్ గుడ్ దాని యొక్క రెస్పెక్టివ్ ప్రైస్ తో మనం మల్టిప్లై చేసి అన్ని సెగ్మా చేసినట్లయితే వచ్చినటువంటి విలువని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పనొచ్చు. ఒక 10 వస్తువులు ఉన్నాయనుకోమా, ఒక్కొక్క వస్తువు ఎన్ని యూనిట్లు తయారైంది, దాని యొక్క ప్రైస్ ఎంత, ఇలాగా ఏ వస్తువుగా వస్తువు దాని యొక్క ప్రైస్ ని, దాని యొక్క క్వాంటిటీని మల్టిప్లై చేసి వీటన్నిటిని సమ్ టోటల్ చేస్తే వచ్చేటువంటి దాన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అనొచ్చు. ఇక స్క్రోల్ చేయనా. రెండవది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇందాక డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పి అన్నాము, ఇది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే, ఇక్కడ జీడిపి అనేటువంటిది మీకు తెలిసినప్పుడు, జీడిపి అంటే కనుకైతే ఇందాక పి అంటూ క్యూ అని మనం చెప్పాం కదమ్మా. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఇస్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యాన్యువల్లీ ఇన్ ఏ కంట్రీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడ ఇందాక డొమెస్టిక్ అనే మాట చెప్పాను నేను. డొమెస్టిక్ మీన్స్ విత్ ఇన్ ది నేషనల్ బౌండరీస్ అని. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా జనరేట్ చేసినటువంటి ఇన్కమ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం ఇక్కడ కలుపుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు జిఎన్పి అనేటువంటిది ఎలా చెప్తామంటే, జిఎన్పి ఈక్వల్స్ టు జిడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడ మన దేశస్తులు వేరే దేశంలో సంపాదించినటువంటి ఇన్కమ్ కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక తర్వాత వచ్చి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి. ఇక్కడ ఇందాక గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పి అన్నాం. ఇక్కడ మనం ప్రొడక్షన్ గురించే మాట్లాడుతున్నాం. ఈ ప్రొడక్షన్ చేసేటువంటి క్రమంలో మనం ఉపయోగిస్తున్నటువంటి మెషినరీ, ఫ్యాక్టరీస్, మనం ఉపయోగిస్తున్నటువంటి రిసోర్సెస్, వీటి మీద డిప్రిసియేషన్ అనేటువంటిది ఉంటుంది. వాటి యొక్క విలువలో తగ్గుదల అనేటువంటిది వస్తుంది. నువ్వు ఏదైనా ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నీ మెషిన్ ఉపయోగించి ప్రొడక్షన్ మాత్రమే నువ్వు చూసుకుంటే సరిపోదు కదా.
ఆ ప్రొడక్షన్ చేసేటువంటి క్రమంలో మెషిన్ మీద కూడా డిప్రిసియేషన్ అనేటువంటిది ఉంటుంది. దాని యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే టెక్నికల్ గా డిప్రిసియేషన్ అని చెప్పేసి అంటుంటాం. సో డిమినిషన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్, దాన్ని మనం డిప్రిసియేషన్ అని చెప్పి అంటాం. కాబట్టి ఇక్కడ నెట్ నేషనల్ ప్రొడక్ట్ దగ్గరికి వచ్చేసరికి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ లోంచి డిప్రిసియేషన్ మైనస్ చేస్తే వచ్చినటువంటి దాన్ని నెట్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పి అంటుంటాం. ఇక నెట్ నేషనల్ ప్రొడక్ట్ నే మనం నేషనల్ ఇన్కమ్, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, దీన్ని నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటుంటాం. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గా చెప్పినప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ ఎర్నడ్ బై రిసోర్సెస్ సప్లైస్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ ఎబిలిటీ విచ్ గో ఇన్ టు ది ఇయర్స్ నెట్ ప్రొడక్షన్. ఒక సంవత్సర కాలంలో మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఉత్పత్తి చేయాలంటే కనుక ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇవి ప్రొవైడ్ చేసినందుకు గాను ల్యాండ్ కి రెంట్, లేబర్ కి వేజెస్, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్ ఎబిలిటీకి ప్రాఫిట్, ఇవన్నీ మనకి రిటర్న్ గా వచ్చేటువంటి వాటి వీటి యొక్క సమ్ టోటల్ అంతటిని కలిపి మనం ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఎర్నడ్ బై పీపుల్ ఇన్ దట్ కంట్రీ డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఇయర్. అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎన్ఎన్పికి నేషనల్ ఇన్కమ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, కొంతమంది ప్రొడక్షన్ యాక్టివిటీ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేబర్ కింద వర్క్ చేస్తున్నాడు ఒక అతను, అతనికి వేజెస్ అనేటువంటిది వచ్చాయి. ఇంకో ల్యాండ్ లార్డ్ కి రెంట్ అనేటువంటిది వచ్చింది. కొంతమంది ముసలి వాళ్ళు, లేదంటే విడోస్, బాగా మూల పడిపోయినటువంటి వాళ్ళు, వికలాంగులు, ఇటువంటి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఏదో రూపంలో సబ్సిడీస్ లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా ఒక పేమెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది కూడా వాళ్ళకి వస్తున్నటువంటి ఇన్కమే. కాబట్టి ఈ ఇన్కమ్ కూడా మనం లెక్క పెట్టుకోవాలి. కాబట్టి పైన క్యాలిక్యులేట్ చేసినటువంటి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేటువంటి దానికి ఈ సబ్సిడీస్ వీటిని కలుపుకుంటాం. అయితే ఈ వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ప్రజల్లో ఉండిపోదు కదా. ఈ ఇన్కమ్ మీద మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ కింద వీళ్ళు కట్టేస్తుంటారు. కాబట్టి దీనిలో గవర్నమెంట్ చేతితో ఇచ్చినటువంటిది సబ్సిడీస్, దాన్ని కలుపుకుంటాం. ఇక గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసేసుకున్నటువంటిది ట్యాక్సెస్, దాన్ని లెస్ చేసేస్తాం. ఓకేమా? సో ఆ విధంగా తర్వాత పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ ఇస్ ద టోటల్ మనీ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ అండ్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ఎ కంట్రీ ఫ్రమ్ ఆల్ పాసిబుల్ సోర్సెస్ బిఫోర్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ విధించడానికి ముందు వీళ్ళకి వస్తున్నటువంటి మొత్తం ఆదాయాన్ని ఒక పర్సన్ కి వస్తున్నటువంటి దాన్ని మనం పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి అనొచ్చు. సో పర్సనల్ ఇన్కమ్ మీన్స్ నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్సెస్, అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే కనుకైతే డిస్ట్రిబ్యూట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థలో వచ్చినటువంటి ఆదాయం, ఒక కంపెనీ ఏదైనా ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేసి కొంచెం ఇన్కమ్ అనేటువంటిది ఎర్న్ చేసిందని చెప్పి అనుకోమా. జనరల్ గా వీళ్ళు సంపాదించినటువంటి ఇన్కమ్ అంతా కూడా ల్యాండ్ కి రెంట్ కింద, లేబర్ కి వేజెస్ కింద, ఇంట్రెస్ట్ క్యాపిటల్ కి సరే ఈ విధంగా వెళ్ళాలి. అయితే ఈ సంస్థ సంపాదించినటువంటి ఆదాయం అంతా కూడా పంచబడుతుందా అంటే కొంచెం ఆదాయం పంచబడి ఉండకపోవచ్చు. కాబట్టి కార్పొరేట్ ప్రాఫిట్స్ లో ఏవైతే పంచబడలేదో వాటిని ఇక్కడ మళ్ళా మనం మైనస్ చేసుకోవాల్సి. అలాగే జనాలకి పంచిపెట్టకుండా ఇప్పుడు వర్క్ చేసినటువంటి ఉద్యోగికి శాలరీ కింద కొంచెం ఇస్తారు. ఈ శాలరీ కింద ఇస్తూ వాడి ఫ్యూచర్ కు ఉపయోగపడుతుందని చెప్పి ఏపీఎఫ్ కో, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ కో, ఎన్పిఎస్ కో ఎంప్లాయర్ పే చేసి ఉండొచ్చు. సో అటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్. నువ్వు సంపాదించినటువంటి ఇన్కమ్ అంతా కూడా నువ్వు ఖర్చు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. నీకు వచ్చినటువంటి ఇన్కమ్ లో నాకు ఒక 10 లక్షల ఇన్కమ్ వచ్చింది అనుకో సంవత్సరానికి, ఈ 10 లక్షలు కూడా నేను ఖర్చు పెట్టేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. దీనిలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ మీద ముందు నేను ఏం చేసినా చేయకపోయినా గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేటువంటిది, ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది పే చేయాలి. సో పర్సనల్ కి వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా మనం ఖర్చు పెట్టడానికి వీలైంది కాదు. సో పర్సనల్ ఇన్కమ్ నుంచి మనం గవర్నమెంట్ కి డైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటిది పే చేసిన తర్వాత మిగిలినటువంటిది డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుంది అనమాట. అంటే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఆదాయం అన్నట్లు. ఇది డిస్పోజబుల్ ఇన్కమ్. వచ్చి లాస్ట్ ది పెర్ క్యాపిటా ఇన్కమ్. దీన్ని తలసరి ఆదాయం చెప్పి అంటారు. మనకు వచ్చినటువంటి నేషనల్ ఇన్కమ్ ఎంత ఉందని చూసుకుని ఈ నేషనల్ ఇన్కమ్ మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరిదేను, మొత్తం దేశం సంబంధించినటువంటి ఆదాయం. మనం ఏం చేస్తాం అంటే దేశంలో ఎంతమంది ఉన్నారో చూసే పాపులేషన్ తో ఆ వచ్చినటువంటి నేషనల్ ఇన్కమ్ డివైడ్ చేసాం అని చెప్పి అనుకో, ఒక్కొక్క తల మీద ఎంత ఇన్కమ్ ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట.
సో ఒక 140 crores పాపులేషన్ ఉంది ఇక్కడ. వచ్చినటువంటి నేషనల్ ఇన్కమ్ మనం మెజర్ చేసిన దాన్ని ఈ పాపులేషన్ తో డివైడ్ చేస్తే ఒక్కొక్క పెర్ హెడ్ ఎంత ఇన్కమ్ ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం అన్నట్లయితే పెర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అన్నట్లు. సో ఇది నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అమ్మా. ఈ రెండు కూడా ఈజీ క్వశ్చన్స్ ఇవి, ఒకసారి మీరు చదివితే కనుక మీకు గుర్తుండిపోద్ది. సో మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డేస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి guys. సబ్స్క్రైబ్ అనేది చేసుకొని వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకున్నట్టయితే జాయిన్ అవ్వండి. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ జై హింద్.